అగ్రికల్చరల్ మూమెంట్స్ చూద్దాం. ఫ్రీడమ్ స్టార్ 19th సెంచరీలో ఏం జరిగినాయి. కాలోనియల్ రూల్ అయ్యేటప్పుడు పర్షన్స్ అనే వాళ్ళని చాలా సపరేట్ చేశారు. వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్తోన బ్రిటిషర్స్ జమీందార్స్ ఇద్దరు సపరేట్ చేశారు. సో దానివల్ల చాలా రివోల్ట్స్ వచ్చాయి 19th సెంచరీలో. దీనికి లీడర్షిప్ ఎవరంటే ఫిజన్సే మెయిన్గా ఫోకస్డ్ ఆన్ ఇమీడియట్ థ్రెట్స్, నాట్ యాంటీ కాలనలిజం. అంటే మొత్తం వ్యతిరేకంగానే కాదు, ఇమీడియట్గా ఏమైతే బాధలు ఉన్నాయో దానికి ఎగెనిస్ట్గా ఫైట్ చేశారు. లిమిటెడ్ రీచ్ ఉంది, జియోగ్రఫికల్ అండ్ సోషల్ రీచ్ చాలా తక్కువ, స్పెసిఫిక్ రీజన్స్ ఫర్ కమ్యూనిటీస్కి మాత్రమే లిమిట్ అయినవి. రివోల్ట్స్ లైక్ ఇండిగో రివోల్ట్, పాబ్నా అగ్రేరియన్ లీగ్, డెక్కన్ రియోట్స్, రామోసీ పీసెంట్ మూమెంట్స్ చూద్దాం. ఇండిగో రివోల్ట్ అనేది క్యాంపెయిన్ అగెనిస్ట్ ద యూరోపియన్ ఇండిగో ప్లాంటర్స్ అండ్ మర్చెంట్స్ అండ్ నాట్ అగెనిస్ట్ ద బ్రిటిష్ కాలోనియల్ రూల్ కాదు. ఇండిగో ప్లాంటర్స్ మర్చెంట్స్ ఉంటారుగా వాళ్ళకే వ్యతిరేకంగా, కాలోనియల్ రూల్కి కాదు. ఫార్మర్స్ డిసాటిస్ఫై అయ్యారు విత్ ఇండిగో ప్రొడక్షన్ బికాస్ ద రెన్యూమరేషన్ ఫర్ ఇండిగో చాలా తక్కువ రేట్ ఇచ్చారు. సో పాబ్నా అగ్రేరియన్ లీగ్ In the 1870s and 80s, Pabna movement in eastern Bengal saw landlords imposing exorbitant rents and taxes. పాబ్నా మూమెంట్ ఇక్కడ ఈస్టర్న్ బెంగాల్లో, అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్లో 1870s 80sలో జరిగింది. పాబ్నా మూమెంట్ ఇన్ ఈస్టర్న్ బెంగాల్. ల్యాండ్లోడ్స్ అనేవాళ్ళు చాలా రెంట్ కానీ ట్యాక్సెస్ కానీ వేస్తున్నారు. బ్లాకింగ్ పెషన్స్ ఫ్రమ్ అక్వైరింగ్ ఆక్యుపెన్సీ రైట్స్. అండ్ అగ్రేరియన్ లీగ్ ఫార్మ్డ్ ఇన్ 1873 ఇనిషియేటింగ్ రెంట్ స్ట్రైక్స్ అండ్ లీగల్ రెసిస్టెన్స్ ఇచ్చారు అన్నట్టు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. పాబ్నా అగ్రేరియన్ లీగ్ ఎక్కడ జరిగింది అంటే ఈస్ట్ బెంగాల్లో జరిగింది. ఎగెనెస్ట్ హూమ్ అంటే ల్యాండ్ లార్డ్స్ అని చెప్పొచ్చు 1873లో. డెక్కన్ రయోట్స్ వచ్చేసి 1875లో. ఇది ఒక పిసెంట్ అప్రైజింగ్ ఎగెనెస్ట్ మార్వారీ అండ్ గుజరాతీ మనీ లెండర్స్. డెక్కన్ రయోట్స్ వచ్చేసి ఇది మార్వారీ ఇంకా గుజరాత్ మనీ లెండర్స్కి ఆపోజిట్గా జరిగింది. హెవీ ట్యాక్సేషన్ ఇంకా 50% ల్యాండ్ రెవెన్యూ ఇంక్రీజ్ చేశారు 1867లో. దానివల్ల 1875లో జరిగింది డెక్కన్ రయోట్స్. A social boycott movement spread leading to agrarian riots and ultimately the Deccan Agriculturist Relief Act of 1879 వచ్చేసింది. డెక్కన్ అగ్రికల్చరిస్ట్ రిలీఫ్ యాక్ట్ ఆఫ్ 1879. Ramosi peasant movements. Ramosi uprising was a peasant-led revolt against the British failure to solve anti-famine measures. It was led under the leadership of Vasudev Balwant Padke. రామోసీ పిసెంట్ మూమెంట్స్ అగెన్స్ట్ బ్రిటిష్ ఫెయిల్యూర్ టు సాల్వ్ యాంటీ ఫెమైన్ మెజర్స్ తీసుకోకుండా ఉండే వల్ల వచ్చేసింది. ఎవరు లీడ్ చేశారు అంటే వాసుదేవ్ బల్వంత్ ఇది అన్నట్టు. ఇప్పుడు 20th సెంచరీలో చూసుకుంటే 20th century peasant revolts featuring leaders like Gandhi occurred in places like Champaran and Kheda, highlighting increased leadership involvement in agrarian movements during that era. The aftermath of World War I intensified the suffering of the 20th century peasants as they faced higher rents and economic challenges. The Home Rule League played a crucial role in the formation of the Kisan Sabha to address these issues. హోమ్ రూల్లో క్రూషియల్ రోల్ ప్లే చేసింది ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కిసాన్ సభ టు హోమ్ రూల్లో అనేది. యూపీ కిసాన్ సభ ఫౌండెడ్ ఇన్ 1918 బై గౌరీ ఎస్ మిశ్రా అండ్ ఇందిరా ద్వివేది ఎమర్టెడ్ as a significant peasant organization. యూపీ కిసాన్ సభ 1918లో స్టార్ట్ చేసింది ఎవరు? గౌరీ ఎస్ మిశ్రా and Indra Dwivedi emerged as a significant peasant organization. In 1920, the Awadh Kisan Sabha expanded interactions and leader
ఇన్ఫ్లుయెన్స్ పేవింగ్ ద వే ఫర్ కలెక్టివ్ యాక్షన్ ఇదన్నట్టు. These efforts resulted in reduced rent demands and increased non-cooperation with oppressive practices like beggar exploitation. 1920లో ఏమైంది, అవాద్ కిసాన్ సభ ఇంటరాక్షన్స్ పెంచింది లీడర్ అండ్ లీడర్ ఇన్ఫ్లుయెన్స్ పేవింగ్ ద వే ఫర్ కలెక్టివ్ యాక్షన్, అవాద్ కిసాన్ సభ. సో యూపీ కిసాన్ సభ వచ్చేసి గౌరీ ఎస్ మిశ్రా, ఇంద్ర ద్వివేది ఫామ్ చేశారు. ఎక్కా మూమెంట్ అనే దాన్ని యూనిటీ మూమెంట్ కూడా అంటారు, యూనిటీ మూమెంట్ కూడా అని అంటారు. ఇది హర్దోయిలో స్టార్ట్ అయింది, బహ్రేచ్ అండ్ సీతాపూర్ అట్ ద ఎండ్ ఆఫ్ 1921. హర్దోయి ఎక్కా మూమెంట్ ఎక్కడ అంటే హర్దోయిలో, బరేచ్ అండ్ సీతాపూర్లో స్టార్ట్ అయింది 1921లో. కాంగ్రెస్ అండ్ ఖిలాఫత్ మూమెంట్ ఫౌండెడ్ ఇట్ అండ్ మదారి పాసి సబ్సిక్వెంట్లీ సర్వ్డ్ యాస్ ఇట్స్ లీడర్ ఎవరు ఎక్కా మూమెంట్కి లీడర్ ఎవరు అంటే మదారి పాసి. రిఫ్యూజల్ టు పే మోర్ దెన్ రికార్డెడ్ రెంట్, డిమాండింగ్ రిసిప్ట్స్ ఫర్ ద రెంట్స్ పేడ్, రిఫ్యూజల్ టు పే నజరానా ఓర్ టు డూ బెగ్గర్ ఫోర్స్డ్ లేబర్ ఇదన్నట్టు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎక్కా మూమెంట్ ఏంటంటే రికార్డెడ్ రెంట్ కన్నా ఎక్కువ పే చేయము, రిసిప్ట్స్ ఇవ్వాలి, రిఫ్యూజల్ టు పే నజరానా ఆర్ టు డూ బెగ్గర్ ఫోర్స్డ్ లేబర్ కూడా ఆపోజిట్ అన్నట్టు ఇదన్నట్టు. ఎక్కా అంటే యూనిటీ. ఎక్కడ జరిగిందంటే హర్దోయి, బహ్రేచ్ అండ్ సీతాపూర్. మొఫిలా రెవల్ట్ కూడా 1921లోనే జరిగింది. మొఫ్లా రెబిలియన్ ఆఫ్ 1921 ఇన్వాల్వ్డ్ ముస్లిం టెనెంట్స్ ఇన్ ద మలబార్ రీజియన్ వేర్ హిందూ ల్యాండ్ లార్డ్స్ ఇంపోజ్డ్ హై రెంట్స్ అండ్ ల్యాక్డ్ సెక్యూర్ టెన్యూర్. మొఫిలా రెవోల్ట్ 1921. మొఫ్లా రెవల్యూషన్, MOPLAH, మొఫ్లా రెబిలియన్ ఆఫ్ 1921 ఇన్వాల్వ్డ్ ముస్లిం టెనెంట్స్ ఇన్ ద మలబార్ రీజియన్. ఇక్కడ హిందూ ల్యాండ్ లార్డ్స్ ఉండేవాళ్ళు, హై రెంట్స్ ఉండేవాళ్ళు, సెక్యూరిటీ టెన్యూర్ కూడా లేకుండా అన్నట్టు. సో వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ మొఫ్లా రెబిలియన్ అంటే ముస్లిం పెజెంట్స్ మలబార్ రీజియన్లో 1921లో ఇదన్నట్టు. మొఫిలా రెవల్ట్ ఇట్ ఎమర్జ్డ్ విత్ ద ఖిలాఫత్ ఎజిటేషన్ విత్ ద లీడర్స్ లైక్ ఖిలాఫత్ ఎజిటేషన్లో మర్జ్ అయింది విత్ లీడర్స్ లైక్ గాంధీ, షౌకత్ అలీ అండ్ ఆజాద్ అడ్రసింగ్ మొఫ్లా గ్యాదరింగ్స్ని అడ్రస్ చేశారు. ఎవరెవరు? గాంధీ కానీ, షౌకత్ అలీ కానీ అండ్ ఆజాద్ కానీ, వీళ్ళందరూ మొఫ్లా. కమ్యూనల్ టెన్షన్స్ వచ్చేసినవి. హిందూస్ వేర్ పర్సీవ్డ్ యాజ్ ఎయిడింగ్ ద బ్రిటిష్, ఐసోలేటింగ్ ద మొఫ్లా ఫ్రమ్ ద ఖిలాఫత్ అండ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. ద రెబిలియన్ ఎండెడ్ ఇన్ డిసెంబర్ 1921లో ఎండ్ అయింది. కమ్యూనల్ టెన్షన్స్ వచ్చినాయి అన్నట్టు. ఎందుకంటే హిందూస్ వేర్ పర్సీవ్డ్ యాజ్ ఎయిడింగ్ ద బ్రిటిష్, ఐసోలేటింగ్ ద మొఫ్లా ఫ్రమ్ ద ఖిలాఫత్ అండ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. మొఫ్లాని ఖిలాఫత్ నాన్ కోఆపరేషన్ మూమెంట్కి ఐసోలేట్ చేయాలి అని కొందరు హిందూస్ బ్రిటిష్కి సపోర్ట్ చేశారని చెప్పి అలా డిసెంబర్ 1921 కల్లా ఎండ్ అయింది. సో వెరీ ఇంపార్టెంట్. మొఫిలా రెవల్ట్ ఆర్ మొఫ్లా రెబిలియన్ 1921లో మలబార్ రీజియన్లో జరిగింది. షౌకత్ అలీ, ఆజాద్, గాంధీ. సో ఇది ఎక్కా మూమెంట్ వచ్చేసి లీడర్ ఎవరంటే మదారి పాసి. యూనిటీ మూమెంట్ సీతాపూర్, హర్దోయి అక్కడ జరిగింది. బార్దోలి సత్యాగ్రహ 1920 సత్యాగ్రహ 1928. In 1928, the British government raised land revenue by 30% in Gujarat's Bardoli district, prompting a no revenue campaign led by Vallabhai Patel. బార్దోలి అనే ప్లేస్ గుజరాత్లో ఉంటుంది. అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ 30% రెవెన్యూ పెంచింది, ల్యాండ్ రెవెన్యూ. సో నో రెవెన్యూ క్యాంపెయిన్ అని చెప్పేసి వల్లభాయ్ పటేల్ అన్నట్టు. అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ ఆఫ్ ద బ్రిటిష్ టు సప్రెస్ ద మూమెంట్ బై లార్జ్ స్కేల్ అటాచ్మెంట్ ఆఫ్ క్యాటిల్ అండ్ ల్యాండ్. Unsuccessful attempts of the British to suppress the movement by large-scale attachment of capital and resulted in the appointment of an enquiry committee. ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు. ఫస్ట్ అన్సక్సెస్ఫుల్ అయ్యారు. సో ఎంక్వైరీ కమిటీ పెట్టారు. ఎంక్వైరీ కేమ్ టు ద కన్క్లూషన్ దట్ ద ఇంక్రీస్ హ్యాడ్ బీన్ అన్జస్టిఫైడ్ అండ్ రెడ్యూస్డ్ ద ఎన్హాన్స్మెంట్ 6%కే తెచ్చారు తర్వాత. సో వెరీ ఇంపార్టెంట్. బార్దోలి సత్యాగ్రహ లీడర్ ఎవరు అంటే వల్లభాయ్ పటేల్.
ఇది వెరీ ఇంపార్టెంట్. 1928లో వచ్చింది బార్దోలి సత్యాగ్రహం. ఆల్ ఇండియా కిసాన్ సభ 1936లో వచ్చేసింది. ద ఆల్ ఇండియా కిసాన్ సభ వాస్ ఫౌండెడ్ ఇన్ ఏప్రిల్ 1936 ఇన్ లక్నో బై స్వామి సహాజానంద్ సరస్వతి యాజ్ ప్రెసిడెంట్ అండ్ ఎన్జీ రంగా యాజ్ జనరల్ సెక్రటరీ. సో ఆల్ ఇండియా కిసాన్ సభ ఎవరు అంటే ఎన్జీ రంగా వచ్చేసి సెక్రటరీ, జనరల్ సెక్రటరీగా జిఎస్గా, స్వామి సహజానంద సరస్వతి ఎస్ఎస్ సరస్వతి ప్రెసిడెంట్గా. 5-4 కాంగ్రెస్ సెషన్ రికగ్నైజ్డ్ ద 5-4 1936లో 5-4 కాంగ్రెస్ సెషన్ అంటే లక్నో ఇది లైక్ 5-4 కాంగ్రెస్ సెషన్ ఏఐకేఎస్ని రికమెండ్ చేసింది. ద ఆల్ ఇండియా కిసాన్ సభ agenda had a strong influence on the Congress manifesto, particularly the agrarian policy for the 1937 provincial elections ఇదన్నట్టు. సో వెరీ ఇంపార్టెంట్. బార్దోలి సత్యాగ్రహం వచ్చేసి వల్లభాయ్ పటేల్ గుజరాత్లో, ఆల్ ఇండియా కిసాన్ సభ వచ్చేసి ఎన్జీ రంగా జనరల్ సెక్రటరీగా, ఎస్ఎస్ సరస్వతి స్వామి సహజానంద సరస్వతి ప్రెసిడెంట్గా. 5-4 కాంగ్రెస్ సెషన్ అయితే 1936 లక్నోలో జరిగిందో అది రికగ్నైజ్ చేసింది. తెబాగా మూమెంట్ TEBHAGA తెబాగా మూమెంట్ 1946-1947 అనేది సిగ్నిఫికెంట్ పీసెంట్ ఎజిటేషన్. బెంగాల్లో వచ్చేసింది. ఆల్ ఇండియా కిసాన్ సభ ఆఫ్ పెషెంట్ ఫ్రంట్, ఆల్ ఇండియా కిసాన్ సభ ఆఫ్ ప్రెజెంట్ ఫ్రంట్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. షేర్ క్రాపర్స్ హ్యాడ్ కాంట్రాక్టెడ్ టు గివ్ హాఫ్ ఆఫ్ దర్ హార్వెస్ట్ టు ద ల్యాండ్ లోడ్స్. ద డిమాండ్ ఆఫ్ ద తెబాగా మూమెంట్ వాస్ టు రెడ్యూస్ ద ల్యాండ్ లోడ్ షేర్. అప్పుడైతే ఏదైతే హాఫ్ అయితే ల్యాండ్ లోడ్స్కి ఇవ్వాలని ఒక అగ్రిమెంట్ ఉండే, అది ఇప్పుడు తగ్గివ్వండి, 1/3 చేయండి అని చెప్పేసి ఒక డిమాండ్ వేసిండ్రు అన్నట్టు. ద ఫ్లౌడ్ కమిషన్ a land revenue commission established by government of Bengal 1938 had exposed the maladies in the prevailing system. The Flood Commission had made recommendation in favor of the sharecroppers కి వచ్చేసింది అన్నట్టు. సో ఫ్లౌడ్ కమిషన్. The partition of Bengal and the promise of the new government led to the suspension of movement. Telangana guerrilla warfare. The Telangana movement, which took place from 1946 to 51, was a guerrilla warfare characterized by armed resistance against the governmental landlords. It was a reaction to the oppressive socio-economic conditions, that is less political liberty and increased forced labor. Less political liberty and increased forced labor in the region, including the exploitation of peasants by landlords and the Nizam's regime in the Hyderabad. The rebellion ended in 1951 with the Indian government's intervention, which led to significant land reforms in the region. The Telangana rebellion highlighted the struggles of the rural poor and contributed to the border peasant and land reform movements in India. ఇదన్నట్టు. సో తెలంగాణ గొరిల్లా వార్ఫేర్ కూడా 46 to 51 జరిగింది.